మూడుచింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన కళ్ళ ముందు ఉండేవారిని ఎన్నుకోవాలని, మన అవసరాలను తీర్చేవారికి ఓటు వేయాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇంకో వ్యాపారం చేసేవారికి ఓటు వేస్తే ఆగమవుతామని, డబ్బులు దావత్ మీరు చూడలేదని, పనిచేసేవారు నన్ను చూసి ఓటు వేశారు, 4 లక్షల మెజార్టీతో గెలిపించారు, ఇక్కడ ప్రజలు డబ్బుకు లొంగేవారు కాదని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్లీ వస్తారు, వారిని నిలదీయండని, 4,000, 6,000 పెన్షన్ ఎక్కడా అని అడగండని, తులం బంగారం ఎక్కడా అని అడగండి, నిరుద్యోగ భృతి కేసీఆర్ ఎండగట్టిండు, రేవంత్ రెడ్డి ఎండగట్టిండు, రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప కాళ్ళు తంగేళ్లు దాటలేదు. ఈనాటి గ్రామంలో అభివృద్ధికి డబ్బులు ఇస్తుంది ఒక్క కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఎమ్మెల్యేనే రూపాయి లేదు అంటే మున్సిపల్లో బీఆర్ఎస్ని గెలిపిస్తే వాళ్ళేం చేయగలుగుతారు? ముఖ్యమంత్రి నన్ను కోసిన రూపాయి లేదు అంటున్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే నిధులు రావు. స్మార్ట్ సిటీ పేరుతో నిధులు ఇవ్వగలిగింది మీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రమే అని మర్చిపోకండి. మా వాళ్ళని గెలిపించండి, మీరు పిలిస్తే పలికే వారుగా ఉంటారు. అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తారు. హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చివేస్తే అడ్డుకున్నది మా బీజేపీ నేతలు, నేను మాత్రమే అని మర్చిపోవద్దు. పేదల భూముల కబ్జా చేస్తే ఎవర్రా మీరు అంటూ కన్నెర్ర చేసింది మేమే కదా. మనం తింటున్న బియ్యం నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్ని స్కాములే. అప్పుడు తలదించుకొని బ్రతికినం. కానీ నేడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా తల ఎత్తుకొని బ్రతుకుతున్నాం. ఓట్లతో వ్యాపారం చేసేవారు రేపు మన బ్రతుకులతో కూడా వ్యాపారం చేస్తారు. కాబట్టి డబ్బులు మద్యానికి లొంగకుండా బీజేపీ తరపున పోటీ చేస్తున్న వారికి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు నరేందర్, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, జిల్లాకు పార్టీ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.